स्नेह का दिन है, स्नेही के संग रहने का। ब्रह्मा बाप की गौरव गाथा गाने का। स्नेह के पुष्प उनको अर्पण करने का। स्नेह के सागर में ही समाकर हो जाए। स्नेह के आगे पर्वत भी पानी हो जाए। स्नेह की छत्र छाया में माया ना आ पाए। बाप समान संपन्न संपूर्ण बनने का। स्नेह का दिन है, स्नेही के संग रहने का। ब्रह्मा बाबा आज भी साथ निभाए। जैसे गोपी संग कन्हैया रास रचाए। बाबा वतन से वह बच्चे वह यही गाए। अव्यक्त रूप से हम बच्चों को रिझाने का। स्नेह का दिन है, स्नेही के संग रहने का। मेहनत से सदा मुक्त हमें अब होना है। हार जीत का खेल अभी नहीं करना है। संगम युग में मौजों में ही जीना है। समय के पहले हम बेहद के वैरागी बने। लगाव मुक्त हो ब्रह्म समान हम त्यागी बने। यही समय है सभी को सकाश देने का। स्नेह का दिन है, स्नेही के संग रहने का। स्नेह के पुष्प उनको अर्पण करने का। ब्रह्मा बाप की गौरव गाथा गाने का। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు అవ్యక్త బాబ్ దాదాది రివైజ్ అవ్యక్తవాణి 18/1/98 వాణి ఇది.
దీంట్లో బాబా చెప్తారు, सकाश देने की सेवा करने के लिए लगाव मुक्त बन, బేహద్ కే వైరాగి బన్. అంటే అందరికీ సకాష్ అంటే శక్తి ఇచ్చే సేవ చేయాలంటే మన మోహం నుంచి ముక్తి అయిపోయేసి బేహద్ వైరాగి కావాలి. आज का दिन विशेष स्नेह का दिन है. अमृत वेले से लेकर चारों ओर के बच्चे अपने दिल के स्नेह को बाप दादा की कार्यार्थ अर्पित कर रहे थे. सर्व बच्चों के स्नेह के मोतियाँ की मालाएं बाप दादा के गले में पड़ती जा रही थी. అంటే ఈరోజు విశేషంగా స్నేహాని రోజు, ఫ్రెండ్షిప్ డే, స్నేహం డే. అమృత్ వేళ నుంచి బాబా చెప్తారు, నలువైపులా ఉండే బిడ్డలు మనస్ఫూర్తిగా ఉండే స్నేహంతో బాప్ దాదాకు బాప్ దాదాకు స్నేహార్థంగా అర్పిత్ చేసినారు బిడ్డలందరూ. दिल के स्नेह को बाप दादा के अर्पित कर रहे थे. అందరూ బిడ్డలందరికీ బిడ్డల స్నేహం బాబా మెడలో ముత్యాల మాలలాగా పడింది. ఈరోజు ఒక సైడ్ స్నేహాని మాలలు బాబా మెడలో, ఇంకొక సైడ్ కంప్లైంట్స్ ది లిస్ట్ బాబా దగ్గర పోయి చేరింది. అయితే ఈ సంవత్సరం లిస్టులో అంటే కంప్లైంట్ ఇచ్చే లిస్ట్ కొంచెం తేడాగా ఉండింది. पहले तो बुलाना होते थे, हमें भी साथ ले जाते तो हमने साकार पालना नहीं ली. అంటే మొదట్లో ఇట్లా కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది, మమ్మల్ని కూడా మీరు మీ వెంట పిలుచుకొని పోదే ఎంత బాగుంటుంది బాబా, అది ఒక కంప్లైంట్. మరి మేము సాకార్లో పాలన తీసుకోలేదే, అట్లా అని కొందరు కంప్లైంట్స్. ఈ సంవత్సరం మెజారిటీలో ఈ కంప్లైంట్స్ ఏముండిందంటే, బాబా ఇప్పుడు నేను మీ సమానం అయిపోవాలి, మీ సమానం అయ్యేసి మీ దగ్గర రావాలి, నేను వచ్చేయాలి, మీ సమానం ఉండాలని చెప్పేసి మెజారిటీలో ఉమంగ్ ఉత్సాహం చాలా బాగుంది. समान बनने की इच्छा बहुत तीव्र है, बन जाए और आ जाए, ये संकल्प रूरवान में बहुत बच्चों का रहा. అంటే బాప్ సమాన్ అయ్యే దానికోసం కోరిక చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడే అయిపోవాలి, ఇప్పుడే వెళ్ళిపోవాలి బాబా దగ్గర, అట్లా అని బాబా దగ్గర సంభాషణ చేసేటప్పుడు బిడ్డల్లో ఇదే ఉండింది సంకల్పాలు. बाप दादा भी यही बच्चों को कहते हैं, समान भव, संपन्न भव, संपूर्ण भव. इसका साधन सदा के लिए बहुत सहज है. सबसे सहज साधन है सदा स्नेह के सागर में समा जाओ. అంటే బాప్ దాదా కూడా ఇదే కోరికే, ఏమంటే బిడ్డలందరూ సమాన అయిపోవాలి, సంపన్న అయిపోవాలి, సంపూర్ణ అయిపోవాలి. అట్లా దీనికోసం చాలా సహజమైన ఒక ఉపాయం ఏమంటే, చాలా సహజ సాధన సదా స్నేహాన్ని సాగర్లో లీనమైపోవాలి. బాబా పైన ఉండే స్నేహం, ఆ స్నేహాన్ని సాగర్లో లీనమైపోవాలి. जैसे आज का दिन स्नेह में समाये हुए थे और कुछ याद था सिवाय बाप दादा के, और कुछ याद रहा. उठते बैठते स्नेह में समाये रहे. బాగా ఏ విధంగా ఈరోజు స్నేహంలో లీనమైపోయినారు బిడ్డలు. వేరు ఏమీ తలంపే రాలేదు, బాప్ దాదా తప్ప వేరు ఏ తలంపు రాలేదు. వచ్చిందా వేరే వేరే తలంపు 18 జనవరికి.
లేస్తూ కూర్చుంటూ స్నేహంలో లీనమైపోయినారు. చల్తే ఫిరితే క్యా యాద్ రహా, నడుస్తూ తిరుగుతూ ఏం స్మృతిలో ఉండేది. బ్రహ్మ बाप के चरित्र और चित्र भी सामने रहा है और चरित्र भी स्मृति में रहे. అంటే ఆ రోజు 18th జనవరికు బ్రహ్మ బాబా చరిత్ర మరి చిత్రం కూడా ముందు ఉండింది, చరిత్రం కూడా సదా స్మృతిలో ఉండేది. तो सभी ने स्नेह का अनुभव आज विशेष किया ना, मेहनत लगी. బాబా అడుగుతారు, ఈరోజు అందరూ విశేషంగా స్నేహాన్ని అనుభవం చేసినారు కదా, ఏమైనా కష్టం ఉండిందా? లేదు. तो सहज हो गया ना, ఈజీగా అయిపోయిందా లేదా? स्नेह ऐसी शक्ति है जो सब कुछ भुला देती है. न देह याद आती है, न देह की दुनिया याद आती है. స్నేహం ఎట్లాంటి శక్తి అంటే అన్నీ మరిపించేస్తుంది. ఈ దేహం కానీ, దేహాన్ని, ప్రపంచం కానీ అన్నీ మరిపించేస్తుంది. స్నేహ మేనస్సి చూడా దేతి హై. స్నేహం ప్రయత్నం నుంచి విడిపించేస్తుంది, శ్రమ లేకుండా చేస్తుంది పని స్నేహం. तो जहाँ मोहब्बत होती है वहाँ मेहनत नहीं होती है. ఎక్కడ ప్రీతి ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు, కష్టపడేది అనుభవం కాదు. तो कितनी भी बड़ी समस्या रूपी पहाड़ हो, स्नेह पहाड़ को भी पानी जैसे हल्का बना देती है. ఎంత పెద్ద సమస్య ఉంటేను సరే, కొండ అంత సమస్య ఉంటేను సరే, ఆ స్నేహం ఏం చేస్తుందంటే ఆ కొండని కూడా కరిగించేస్తుంది, లైట్గా చేస్తుంది. తో స్నేహమే रहना आता है ना, మీకు స్నేహంలా ఉండేది వస్తుంది కదా. ఆజ్ హరి దేకానా కుచ్ భీ యాద్ రహా, ఈరోజు చూస్తున్నారు కదా, వేరు ఏ తలంపు రాలేదు బాబా తప్ప. तो बाबा बाबा और बाबा एक ही शब्द में लवलीन रहे. 18 జనవరి మొత్తం రోజు బాబా బాబా మరి బాబా అంతే, ఈ ఒక్క దాంట్లోనే లీనమైపోయినారు. तो बाप दादा कहते हैं और कोई पुरुषार्थ नहीं करो, स्नेह के सागर में समा जाओ. బాబా అని చెప్తారు, వేరు ఏ పురుషార్థం చేయలేదంటే పర్వాలేదు, స్నేహాన్ని సాగర్లో లీనమైపోండి. సమాన आता है, లీనమయ్యేది వస్తుందా? कभी कभी बच्चे स्नेह के सागर में समाते हैं, लेकिन थोड़ा सा समाया फिर बाहर निकल आते. బాగా చెప్తారు, ఒక్కొక్కసారి కొందరు బిడ్డలు స్నేహంలో లీనమైపోతారు, కొంచెం సమయంలో ఆ సాగర్ నుంచి బయట వచ్చేస్తారు, స్నేహానికి సాగర్ నుంచి. तो बाप दादा कहते हैं और कोई पुरुषार्थ नहीं करो, स्नेह के सागर में समा जाओ. బాబాను మనకు చెప్తారు ఈజీగా, వేరు ఏం చేయలేదంటే పర్వాలేదు, స్నేహ సాగర్లో సమాయించుకోండి అంటే లీనమైపోండి. లీనమైది వస్తుందా స్నేహంలో? कभी कभी बच्चे स्नेह के सागर में समाते, तो अभी अभी कहेंगे बाबा, मीठा बाबा, प्यारा बाबा, और अभी अभी बाहर निकलते और बातों में लग जाते. బిడ్డలు ఇప్పుడిప్పుడు చెప్తారు మధురమైన బాబా, ప్రియమైన బాబా, అది మరి ఇప్పుడిప్పుడు బయట వచ్చేస్తారు, ఆ సాగర్ నుంచి వేరే వేరే మాటల్లో వెళ్ళిపోతారు. बस सिर्फ थोड़ी सी जैसे कोई टुकड़ी डुबकी लगा के निकल जाते हैं ना, ఇట్లా కొందరు మా నదిలో కొంచెం మునిగి లేస్తారు, అట్లా ఇక్కడ కూడా బిడ్డలు స్నేహ సాగర్లో కొంచెం మునిగి లేస్తారు అంతే. ऐसे स्नेह में समाया डुबकी लगाया निकल गए. ఊరికే ఇట్లా స్నేహంలో ఉన్నారు, మునిగినారు, మరి లేచి వెళ్ళిపోతారు బయట. समाई रहो तो स्नेह की शक्ति
सबसे सहज ముక్త్ कर देती है. పూర్తిగా లీనమయ్యే ఉంటే స్నేహంలో ఆ శక్తి ఎంత పెద్ద శక్తి అంటే సహజంగా అన్ని మాటల నుంచి ముక్తి అయిపోతాం. सभी बच्चों को ब्राह्मण जीवन के आदि का अनुभव स्नेह ने ब्राह्मण बनाया. మొదట్లో ఇంత జ్ఞానం అంతా లేదు. అయితే అప్పుడు జన్మం తీసుకునే బ్రాహ్మణులు స్నేహంతోనే తీసుకున్నారు. స్నేహమే బ్రాహ్మణుగా చేయించింది. స్టార్టింగ్లో స్నేహంలో పరివర్తన అయిపోయినారు. మన జన్మని ఆది సమయాన్ని అనుభవం ఉంది కదా, ఎంతో స్నేహంతో జ్ఞానయోగం దొరికింది. కానీ స్నేహంలో ఆకర్షణ అయిపోయి బాబా బిడ్డ అయిపోయినారా లేదా? ఒకవేళ సదా స్నేహాన్ని శక్తిలోనే ఉంటే సదా కోసం మనం ప్రయత్నం శ్రమ కష్టం నుంచి ముక్తి అయిపోతాం. అట్లే ముక్తి ఆస్తి మనకు దొరుకుతూ ఉంటుంది. ముక్తి సంవత్సరం ఈసారి ఈ సంవత్సరం ముక్తి సంవత్సరంగా ఆచరణ చేస్తారా లేదా? ఇది 1980లో బాబా 1998లో చెప్పిన వాణి ముక్తి సంవత్సరం. तो मेहनत से भी मुक्त सदा उसका साधन है स्नेह में समाई हुए रहना. అంటే ప్రయత్నం నుంచి కష్టాల నుంచి ముక్త దాని సాధన ఏమంటే స్నేహంలో లీనమైపోవాలి. ఎక్కువ శ్రమ ఉండదు, స్నేహంలో లీనమైపోతాడు. స్నేహ కా అనుభవం సభీకో హేనా యాని అందరికీ స్నేహాన్ని అనుభవం ఉందా లేదా? अगर किसी से भी पूछेंगे कि बाप दादा से सबसे ज़्यादा स्नेह किसका है तो सभी हाथ उठाएंगे मेरा है. ఒకవేళ బాబా అడిగితే బాప్ దాదా పైన ఎక్కువ స్నేహం ఎవరికి ఉంది అని అడిగితే అందరూ చేయెత్తుతారు, నాగుంది. तो सबने हाथ हिलाए, సైలెన్స్ కా హాత్ ఉఠావు అంటే బాబా చెప్తారు సైలెంట్గా ఉండి చెయ్యొద్దండి, అట్లా క్లాప్ చేయండి సైలెంట్గా ఒక చేత. तो बाप दादा आज यही कहते हैं कि स्नेह की शक्ति सदा कार्य में लगाओ. ఈరోజు బాబా ఇదే చెప్తారు, స్నేహాన్ని శక్తిని కార్యంలో ప్రయోగం చేయండి. అట్లా సహజంగా ఉంది కదా. యోగ చేసేది అంటే యోగంలో స్నేహం ఉంటే దేహం మర్చిపోదాం, దేహాన్ని ప్రపంచమే మర్చిపోదాం, మాయా జీవిత అయిపోతాం. స్నేహంలో ఎప్పుడు స్నేహంలో ఉంటామో ఛత్రఛాయగా ఉంటుంది, అది గొడుగులాగా మన కాపాడేది. తో స్నేహమే ఛత్రఛాయ. లోపల మాయ ఉండదు, వచ్చేదానికే లేదు. మన స్నేహాన్ని ఛత్రఛాయలుంటే మాయనే రాదు. స్నేహాన్ని సాగర్ నుంచి బయట వస్తేనే మాయ చూస్తుంది, వీళ్ళు వచ్చేసినారు, ఛాన్స్ తీసుకుంటుంది, మన తనదిగా చేసుకుంటుంది. బాబా స్నేహం నుంచి మన బయట పోతే అది తీసుకుంటుంది ఛాన్స్. అందుకే స్నేహం నుంచి బయటే రావద్దు, ఈ ఛత్రఛాయలో ఉండి స్నేహంలో లీనమైపోయేసి ఉండండి. స్నేహి ఏదైనా కార్యం చేస్తే స్నేహాన్ని మర్చిపోరు, స్నేహంగానే ఉండి కార్యం చేస్తారు. బాబా స్నేహంలో కార్యం చేస్తారు. స్నేహంలో ఎప్పుడు లీనమైపోయి దాంట్లోనే మునిగిపోదాము, అట్లా ఉండి కార్యం చేస్తూ ఉంటే అని ఈజీగా ఉంటుంది. సో ఏ విధంగా ఇప్పుడు ఈరోజు ఎట్లా స్నేహంలో లీనమైపోయినారా లేదు? ఇట్లా సదా ఎందుకు ఉండరు, ఉండేది అవుతుందా లేదా? స్నేహం సహజంగా మనని బాప్ సమాన్ చేసేస్తుంది. ఎందుకంటే ఎవరి దగ్గర స్నేహం ఉంటుందో వాళ్ళ దగ్గర మనం ఈజీగానే అట్లా అయిపోతాం, కష్టంగా ఉండదు. ఎవరిపైన స్నేహం ఉంటే వాళ్ళని మనం కాపీ చేస్తామా లేదా?
బ్రహ్మ బాబా మనస్ఫూర్తిగా ప్రీతి, బ్రహ్మ బాబా పైన ఎంత ప్రీతి ఉంది మనస్ఫూర్తిగా. బ్రహ్మ బాబా కూడా బిడ్డల పైన అతి స్నేహం ఉంది. అనుకుంటారు సదా ప్రతి ఒక్క బిడ్డల్ని బాబా ఇమర్జ్ చేసి విశేషంగా తన సమాన అయ్యేదానికోసం మనకు సకాష్ చేస్తారు, పవర్ పాస్ చేస్తారు. ఏ విధంగా పాస్ట్ జీవనంలో ఒక్కొక్క రత్నాన్ని చూస్తూ ఉంటుంది అంటే బ్రహ్మ బాబా సాకారంలో ఉండేటప్పుడు మరి రత్నాలు వ్యాపారం చేసేటప్పుడు దాదా లేఖరాజుగా ఉండేటప్పుడు ఒక్కొక్క రత్నాన్ని చూస్తూ ఉంటారు. ఒక్కొక్క రత్నాన్ని వాల్యూ ఏమో ఆ వాల్యూ అనుసారంగా కార్యంలో ఉపయోగం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు కూడా బాబా ఒక్కొక్క రత్నాన్ని అంటే ఆత్మరూపి రత్నాన్ని విశేష రూపంలో చూసి వాళ్ళ ఉండే విశేషతని కార్యంలో తీసుకొస్తూ ఉన్నారు. బాబా సదా ఇదే సంకల్పం చేస్తూ ఉంటారు. ఈ ఆత్మలో ఈ విశేషత ఉంది, దీని ఆధారంలో మనం బాబా సేవ అట్లా చేయించుకోవాలి అట్లా అని. तो మరి हर एक विशेषता की वाह वाह गाते रहते. ప్రతి ఒక్క విశేషతాన్ని వాహ్ వాహ్ అని పాట పాడుతూ ఉంటారు. బాబా చెప్తారు వాహ్ మేరే అమూల్య రతన్, బిడ్డల పైన పాట పాడతారు. కై బచ్చే సోచతే హై కి బ్రహ్మ బాప్ వతన్ మీ క్యా కర్తే. చాలామంది బిడ్డలకు ఇదే ఆలోచన, బ్రహ్మ బాబా వతనాల్లో ఏం చేస్తూ ఉంటారు అట్లా. हम तो यहाँ सेवा करते रहते हैं और ब्रह्मा बाप वहाँ वतन में क्या करते हैं అనుకుంటారు. మనమేమో ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాం, అయితే బ్రహ్మ బాబా వతన్లో ఏం చేస్తూ ఉంటారు అని అందరికీ సంకల్పం. लेकिन बाप कहते हैं जैसे साकार रूप में सदा बच्चों के साथ रहे ऐसे वतन में भी रहते हैं. బాబా చెప్తారు ఎట్లా మీరు బ్రహ్మ బాబా సాకార రూపంలో ఉండేటప్పుడు ఎప్పుడు బిడ్డలు వెంటనే చేరి ఉంటారు, అట్లా వతన్లో కూడా బాబా అదే పని చేస్తారు. బిడ్డల వెంట సదా ఉంటారు, ఒక్కరే ఉండరు. బాబా మన దగ్గరే వచ్చి ఉంటారు. బచ్చోంకి బినా బాప్కు బి మజా నీ ఆతా హై. బిడ్డలు లేదంటే బాబా కూడా ఎంజాయ్ చేయరు. బాబాకు బిడ్డలతోనే ఎంజాయ్మెంట్. जैसे बच्चों को बाप के बिना कुछ सूझता नहीं, ऐसे बाप को भी बच्चों के बिना कुछ नहीं सूझता है. ఏ విధంగా తండ్రి లేదంటే మనకు ఏమి తోచదు, అట్లా తండ్రి కూడా బిడ్డలు లేదంటే ఏమి తోచదు. అకేలా నీ రహతే, ఒక్కరే ఉండరు, సదా మన వెంటనే ఉంటారు. బాబా సాకార్లో ఏ విధంగా అందరూ సాతి అయ్యి ఉండేది అనుభవం అయింది సాకార రూపంలో. అప్పుడు తక్కువ మంది బిడ్డలు ఉంటుంది. ఇప్పుడు అవ్యక్త అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కూడా బాబా తన సమయం ఎంత సమయం కావాలనో ఎంతవరకు సాత్ నిభాయించాలనో అంత చేస్తారు బాబా అవ్యక్త రూపంలో. సాకారలో తక్కువ మంది కదా మీట్ చేసేది. ఏ విధంగా చిత్రాల్లో చూపిస్తారు. ఏమి ఒక్కొక్క గోపి వెంట సదా కృష్ణాన్ని చూపిస్తున్నారా లేదా, ఆ విధంగా ఈ సమయందే గాయన అది మన ప్రతి ఒక్కరి దగ్గర బాబా ఉన్నారు, బాబా సదా ఉంటారు. ఇప్పుడు అవ్యక్త రూపంలో ప్రతి ఒక్క బిడ్డ దగ్గర సదా సాత్ అయ్యేసి బాబా నిభాయించారు. రాత్రి ఏమి పగలేమి 2 గంట ఏమి 1 గంట ఎప్పుడైనా బాబా సదా సాత్ మన దగ్గర ఉంటారు, సదా అందరి దగ్గర. అందుకే యాద్గార్లో కృష్ణాని అందరి దగ్గర ఉండేటట్టు చూపించినారు. సాకార్లో సెంటర్స్లో కూడా బాబా వచ్చి ఉంటారు, సెంటర్స్ దగ్గర అంతా పోతూ ఉంటారు. ఇట్లా అనుభవం అవుతుందా లేదు. అయితే ఇప్పుడు అవి సాకార్లో ఉండేటప్పుడు కొన్ని సెంటర్స్ దగ్గర బాబా పోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు అవ్యక్త అయిన తర్వాత అన్ని సెంటర్స్ బాబా పోదారు. అవ్యక్త రూపాలు పవిత్ర ప్రవృత్తి మార్గం వాళ్ళ ఇంటికి కూడా పోదారు. ఇప్పుడు అవ్యక్తలో ఉంటే కూడా
బాబాకు ఇప్పుడు ఏం పని అర్థమైందా? ఏం పని? ఇదే బిడ్డల వెంట సదా ఉండేది. బిడ్డలను తన సమానం సదా చూస్తూ ఉంటారు. తన వెంట పిలుచుకుని పోవాలి సమానం చేసి. ఇదే పని చేస్తూ ఉంటారు బ్రహ్మ బాబా. వేరే ఏం పని ఉంది? ఇదే కదా. దీంట్లోనే బాబా బిజీగా ఉంటారు. సో ఈరోజు आके दिन बाप दादा को विशेष मेहनत से मुक्त भाव का वरदान दे. ఈరోజు బాప్ దాదా బిడ్డలకు విశేషంగా మెహనత్ ముక్త్ ప్రయత్నలే శ్రమ నుంచి ముక్త అయ్యే వరదానం ఇస్తారు. कोई भी कार्य करो तो डबल लाइट बन करके कार्य करो. బాబా చెప్తారు, ఏ పనైనా చేస్తూ ఉండండి, డబుల్ లైట్ అయ్యి పని చేస్తూ ఉంటే అప్పుడు శ్రమంగా అనిపించదు, మనోరంజన్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాప్ దాదా బిడ్డలు ఇంత ప్రయత్నం చేసేది, యుద్ధం చేసేది, ఓడిపోయేది, జయించేది, ఈ ఆటను చూసి ఆయనకి బాబాకి ఇష్టం లేదు. అందుకే సదా ఈజీగా ఉండేదానికోసం బాబా మనకు చెప్తారు, సదా డబుల్ లైట్ అయి ఉండండి. తో ముక్తి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం అంటే ఎట్లా చేసేది? ఇంకాను ముక్తి అయినారా? ఇంకా కష్టపడుతూ ఉన్నారు. కష్టాల నుంచి ముక్తి కావాలి. శ్రమ అని చెప్పకూడదు, చాలా కష్టంగా ఉంది అని చెప్పకూడదు, ఈజీగా ఉండాలి. ఈరోజు విశేషంగా ఈ వరదానం సదా స్మృతిలో పెట్టుకోండి. మెహనత్ సే ముక్త్ భావ. ఈ వరదానం బాబా ఇస్తారు. ప్రయత్న కష్టం నుంచి ముక్తి అయిపోండి, శ్రమ వద్దు. तो ये संगम युग मेहनत से मुक्त होने का युग है. ఈ సంగం युग में శ్రమ నుంచి ముక్తి అయ్యే యుగం. మౌజ్ మే రహనే కా హై. సదా సంతోషంగా ఎంజాయ్ చేసే యుగం ఇది. అగర్ మెహనత్ హై తో మౌజ్ నహీ హో సక్తి. మనకు కష్టంగా అనిపిస్తే మనం ఎంజాయ్ చేసానికి లేదు. एक ही युग परम आत्मा और आत्मा का मौज बनाने का युग है. ఈ సంగం యుగం ఒక్క యుగం మాత్రమే ఆ పరం ఆత్మ మరి ఆత్మలు ఎంజాయ్ చేసే యుగం. ఆత్మ పరమాత్మకి స్నేహ కా యుగ్ హై. ఈ ఒక్క యుగం మాత్రమే ఆత్మ పరమాత్మ స్నేహ అనే యుగం, పరమాత్మని మిలన్ చేసే యుగం. సో దృఢ సంకల్పం చేయండి, ఈ రోజు నుంచి నేను ప్రయత్నం చేసే మాట నుంచి ముక్తి అయిపోతాను, కష్టంగా లేకుండా ఈజీగా చేస్తాను అని అవుతారు కదా. ఇట్లా మరి ఇట్లా కాదు, ఇక్కడేమో చెయ్యి ఎత్తినారు, మరి వాపస్ ఇంటికి పోయిన తర్వాత ఇట్లా చెప్పకూడదు. ఏం చేసేది, ఎట్లా చేసేది, చాలా కష్టంగా ఉంది అని చెప్పకూడదు. ఎందుకంటే బాప్ దాదా దగ్గర ప్రతి ఒక్కరిది దృఢ సంకల్పం ఏం చేస్తున్నారు అది పూర్తిగా ఫైల్ ఉంది బాబా దగ్గర. బాప్ దాదా ఎప్పుడు బిడ్డల్ ఫైల్ని చూస్తూ ఉంటారు. గడి గడి దృఢ సంకల్పం చేస్తున్నారు కదా. ఎప్పటి నుంచి జన్మ తీసుకున్నారు అప్పటి నుంచి ఎన్నిసారి ఎన్ని ప్రకారమైన దృఢ సంకల్పం చేస్తున్నారంటే ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఇట్లా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అట్లా అని. అయితే దాని పూర్తి ఏమి చేస్తున్నారా? లేదు. ఆత్మిక సంభాషణ ఏమో చాలా బాగా చేస్తారు. బాబా కూడా ఖుషి అయిపోతారు. ఏ విధంగా జిజ్ఞాసు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రభావిత అయిపోయి చెప్తారు, అట్లా बाप दादा కూడా ప్రభావిత అయిపోతారు. लेकिन दृढ़ संकल्प का प्रभाव थोड़ा समय रहता है, सदा नहीं. అంటే బిడ్డలు దృఢ సంకల్పం ఏమో చేస్తారు కానీ అది సదా పెట్టుకునేది లేదు, కొంచెం సమయం దృఢంగా ఉంటారు. సో బాప్ దాదా ఫైల్ని చూస్తారు. ఫైల్ బాబా దగ్గర కూడా ఫైల్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు जब कोई भी फंक्शन होता है तो
बाप दादा की फाइल में एक प्रतिज्ञा पत्र तो जमा हो ही जाता है. ఎప్పుడైనా ఫంక్షన్ చేస్తే బిడ్డలు బాప్ దాదా దగ్గర ఒక ఫైల్ అయినా జమ చేస్తారు, ప్రతిజ్ఞాది లెటర్ జమ చేస్తారు. బాబా ఈ రోజు నుంచి ఇట్లా చేయను అట్లా చేయను. అందుకోసమే బాప్ దాదా రాసేదే లేదు. ఈరోజు आज भी सभी संकल्प तो कर रहे हैं, अभी कब तक चलेगा, फाइल में कागज कब तक रहेगा. ఈరోజు కూడా సంకల్పం చేసినారు కదా, ఎంతవరకు ఇది జరుగుతూ ఉంటుంది. ఫైల్లో పేపర్ ఎంతవరకు ఉండేది దాన్ని ఫినిష్ చేయాలి కదా. బాప్ దాదా కూడా చూస్తూ ఉంటారు ఎంతవరకు ఈ ఫైల్లో పేపర్ పెట్టుకునేది, దాన్ని పూర్తి చేయాలి కదా. बच्चों का बाप समान बनना और फाइल ख़त्म करके फाइनल हो जाए. బిడ్డలు తండ్రి సమానం అయిపోతే ఫైనల్ అయిపోతుంది, ఫైల్ సమాప్తి అయిపోతుంది. ఇప్పుడేమో ఎన్ని ఫైల్స్, ఒక్కొక్కరిది ఎంత పెద్ద ఫైల్. ఊరికే స్నేహంలో ఇప్పుడు లీనం అయిపోండి. స్నేహాన్ని సాగర్ నుంచి బయట రావద్దు. బ్రహ్మ బాబా దగ్గర మనస్ఫూర్తిగా స్నేహం ఉందా లేదా? మరి స్నేహం ఉంటే స్నేహిన ఫాలో చేయాలి. ఫాలో చేసేది ఏం కష్టం? మనకి ఎవరిపైన స్నేహం ఉంటే ఎంత ఈజీగా కాపీ చేస్తాం. బాబాని కాపీ చేయండి జల్దీ. స్నేహాని కోసం ఇట్లా చెప్పరు, నాకు కష్టంగా ఉంది. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ అర్పణ అవుతారు. టైం లేదు అని చెప్పరు స్నేహం ఉంటే. బాప్ दादा तो जान को कुर्बान करने के लिए नहीं कहते, पुराना జహాన్ కుర్బాన్ కాదు. బాబా ఏమన్న ప్రాణం త్యాగం చేయని చెప్పలేదు. అయితే ఈ పాత ప్రపంచాన్ని సంస్కారాలు ఏముందో దాన్ని త్యాగం చేయని చెప్తారు. తో ఇస్కి ఫైనల్ డేట్ ఫిక్స్ కరు. ఈ త్యాగానికి ఫైనల్ డేట్ ఫిక్స్ చేసుకోండి. ఈ అర్పణ చేసేదానికి ఏమీ పాత ప్రపంచానికి సంస్కారం ఉండకూడదు. మరి ఫంక్షన్ ది డేట్ కూడా ఫిక్స్ చేసుకోండి. 20th 24th ఏంటి, ఏ డేట్? దీనిది కూడా డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారు ఫైనల్గా అయ్యేది. దీని డేట్ ఏమో బాప్ దాదా ఫిక్స్ చేస్తారు అని ఎవరు చెప్పినారు? మనం ఫైనల్ అయ్యేది బాబా ఎందుకు ఫిక్స్ చేస్తారు? మనమే ఫిక్స్ చేసుకోవాలి. బాప్ దాదా ఎప్పుడు బాబా అడుగుతారు. ఇప్పుడు బాబాని అడిగితే ఎప్పుడుని ఇప్పుడే చేయండి చెప్తారు. ఎప్పుడు మాటలే ఇప్పుడే చేయండి. బాప్ దాదా కబ్ పర్ చోడతా హై క్యా, ఎప్పుడైనా చేసుకోండి అని చెప్పలేదు బాబా. ఇప్పుడే ఏం చేసినా ఇప్పుడే చేయండి, ఇప్పుడు అని చెప్తారు. ఏం చేయాలని అనుకుంటామో అది ఇప్పుడు చేయాలి. అయితే బాప్ దాదా సమర్థంగా ఉన్నారు కదా, సమర్థది లెక్క చూస్తే ఇప్పుడు మాట ఇప్పుడే చేయాలని. బిడ్డలు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. అలవాటు అయిపోయింది. తర్వాత ఎప్పుడేం చేస్తాం అట్లా అని. అయితే బాప్ దాదా బిడ్డలకు చెప్తారు, ఈ డేట్ ఫిక్స్ అయ్యి ఇప్పుడే, ఈరోజే, ఇప్పుడే చేయాలి. आप भी कब कहते हो तो बाप भी कहते कब. మనం బాబా అనే ప్రశ్న అడుగుతాం, ఎప్పుడు బాబాను మననే అడుగుతారు, నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు అట్లా అని. अभी समय प्रमाण सबको बेहद के वैराग्य वृत्ति में जाना ही है. ఇప్పుడు సమయం అనుసారంగా అందరూ బేహద్ వైరాగ్య వృత్తిలోనే పోవాలి. అయితే బాప్ దాదా అర్థమైపోయింది ఏమి బిడ్డలది అంటే बच्चों का समय शिक्षक नहीं बन. जब बाप शिक्षक है तो समय पर बनना है. ये समय को शिक्षक बनाते हैं.
బాబా చూస్తారు బిడ్డలకు తండ్రి టీచర్గా అనిపించలేదు. తండ్రి టీచర్ ఎప్పుడంటే సమయం లోపల చేసేయాలి బాబా చెప్పినప్పుడే. అయితే అప్పుడు చేయలేదు, తర్వాత సమయం వచ్చినప్పుడు చేస్తారంటే సమయమే టీచర్ అయిపోతుంది. దాంట్లో మార్క్స్ తగ్గిపోతుంది. బాబా టీచర్గా ఉండేటప్పుడే మనం చేసేయాలి, అంటే బాబా చెప్పినప్పుడే చేయాలి, లేదంటే మార్క్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా చాలామంది చెప్తారు సమయం నేర్పిస్తుంది, సమయం వస్తే చేంజ్ అవుతాం అట్లా అని చెప్తారు. సమయం అనుసారంగా మీరు చేంజ్ అయితే అప్పుడు విషయంలో ఉండే సర్వ ఆత్మలు కూడా అప్పుడు చేంజ్ గ్యారంటీ అయిపోతారు. అందరితో పాటు మన మొదట్లోనే చేంజ్ కావాలి. అయితే మన సమయాని కోసం వెయిట్ చేయకూడదు, దానికి అది వచ్చిన ముందే మనం మారాలి. అప్పుడు చూసుకుంటాం చెప్పకూడదు, సమయాన్ని టీచర్గా చేసుకోకూడదు. ఇప్పుడు ఈ విషయంలో బాబా చెప్తారు, ఆ విశ్వకి శిక్షకే మాస్టర్ విశ్వ శిక్షక్. అంటే విశ్వ శిక్షక్ బాబా, వాళ్ళ బిడ్డలు మనం మాస్టర్ శిక్షక్ అయిన మన మాస్టర్ రచయిత, సమయ రచన మనది. అందుకే బాబా చెప్తారు, హే రచయిత, మీరు రచన సమయాన్ని మీ టీచర్గా చేసుకోవద్దు. ब्रह्मा बाप ने समय को शिक्षक नहीं बनाया. बेहद का वैराग्य ఆది से अंत तक रहा. బ్రహ్మ బాబా సమయాన్ని టీచర్గా చేసుకోలేదు. బ్రహ్మ బాబా బేహద్ వైరాగ్య వృత్తి, ఆది నుంచి అంతవరకు ఉన్నారు. आदि में देखा इतना तन लगाया, मन लगाया, धन लगाया, लेकिन जरा भी लगाव नहीं रहा. బ్రహ్మ బాబాని ఆది నుంచి చూస్తారు బిడ్డలు. అప్పుడు కూడా తన శరీరాన్ని బాబా కార్యంలో పూర్తిగా ప్రయోగం చేసి అర్పణ అయిపోయినారు. మనసును ఫుల్గా ఒక్క సెకండ్ ఇది కాకుండా వ్యర్థం కాకుండా బాబా కార్యంలో యూజ్ చేశారు. ధనం ఫుల్గా అర్పణ చేసేసారు, కొంచెం కూడా అటాచ్మెంటే లేదు. తనకి లియే సదా న్యాచురల్ బోల్ రహా బాబా కా రథ్. అంటే శివ బాబాకు ఈ రాధం ఇచ్చేశారు కదా, న్యాచురల్గా బ్రహ్మ బాబా చెప్తూ ఉంటుంది, ఇది నాది కాదు శివ బాబా రథం అట్లా. కొంచెం కూడా అటాచ్మెంటే లేదు ఆ రథం పైన. మేరా శరీర్ నహీ బాప్ కా రథ్ హై, బాబా కే రథ్ కో ఖిలాతా హూ, మే ఖాతా హూ నహీ. అంటే బ్రహ్మ బాబా చెప్తూ ఉంటారు, ఈ శరీరం నాది కాదు బాబాది, బాబా రథం అయిపోయింది, బాబా రథానికి తినిపిస్తున్నాను కానీ నేను తింటున్నాను అని చెప్పరు ఎప్పుడు. తన్సే బి బేహద్ కా వైరాగ్యం, శరీరం పైన కూడా బేహద్ వైరాగ్యం. మనతో మన్మనాభవత, ఎప్పుడు బాబాకు మనసులో మన్మనాభవ మంత్రం ఎప్పుడు ఉంటుంది. ధనం కూడా పూర్తిగా ఒక్క పైసా తన దగ్గర పెట్టుకోకుండా అర్పణ చేసేసారు. అయితే ఒక్కసారి కూడా సంకల్పం రాలేదు, నేను ఈ ధనం బాబాకి ఇచ్చినాను అట్లా రానేలేదు బ్రహ్మ బాబాకు. ఎంత బేహద్ వైరాగ్యం. వర్ణన కూడా చేయలేదు, నా ధనాన్ని నేను బాబా కార్యంలో యూజ్ చేస్తున్నాను అట్లా, నేను దానం ఇచ్చినాను అట్లా కూడా బాబా చెప్పలేదు. ఇది శివబాబా భండారం, భోలానాథ్ భండారంని చెప్తూ ఉంటుంది. ధనం నాది నా అనుకోరు, పర్సనల్ కోసం యూజ్ చేయలేదు, దాని కోసం ₹1 ఒక పైసా కూడా యూజ్ చేయలేదు, ఒక్క సామాన్ కూడా కొనలేదు నాది నా అనుకోని, అన్నీ బాబాది. కన్యా మాతకి జిమ్మేవారి, అంటే కన్యలు మాతల్ని రెస్పాన్సిబుల్గా అనుకున్నారు. బ్రహ్మ బాబా దగ్గర ఉండిన ధనమంతా ఎవరు తీసుకొని ఎవరికి అర్పణ చేశారు, కన్యలు మాతలు వాళ్ళ జవాబుదారీని అనుకున్నారు. వాళ్ళకే బిల్ చేసేసారు. నాది నాదిని ఎప్పుడు చెప్పలేదు, పూర్తిగా బిల్ చేసేసారు మాతల ముందు. సమయం శ్వాసం
తనకు కోసరం లేదు. ఇట్లా దీన్ని చెప్తారు బేహద్ వైరాగ్యం. అర్థమైందా? అన్నిటి నుంచి కూడా బేహద్ వైరాగ్యం బాబాకు. इतना सब कुछ प्रकृति दासी होते हुए कोई एक्स्ट्रा साधन యూస్ नहीं किया. ఇంత అన్ని ప్రకృతి దాసి అయిపోయింది, అయినా కూడా ఒక్క ఎక్స్ట్రా సాధన కూడా బాబా యూస్ చేయలేదు. సదా సాధారణ లైఫ్ మే రహే, సదా సింపుల్ లైఫ్లా ఉంటుంది. कोई स्पेशल चीज अपने कार्य में नहीं लगाया. वस्त्र तक एक ही प्रकार की वस्त्र अंत तक रहे. అంటే ఏ స్పెషల్ సామాన్ కూడా తన కార్యంలో యూస్ చేయలేదు. వస్త్రాన్ని కూడా లాస్ట్ వరకు కూడా అది ఒక ప్రకారమైన వస్త్రమే యూస్ చేస్తున్నారు, చేంజ్ చేయలేదు. ఇదే బోర్ అయిపోయింది, వేరే వేసుకుంటాం లేదు. बच्चों के लिए मकान बनाए लेकिन स्वयं यूज नहीं किया. అంటే బిడ్డల కోసమే బిల్డింగ్ అన్ని చేశారు, కానీ తన కోసం ఏమి యూజ్ చేయలేదు. అదంతా తన కోసం ఒక గుడిసె పెట్టుకున్నారు అంతే. बच्चों के कहने पर भी सुनते हुए उपराम रहे. सदा बच्चों का स्नेह देखते हुए भी ये शब्द रहा, सब बच्चों के लिए. అంటే బిడ్డలు చెప్తూ ఉంటారు, బాబా మీకోసం ఒక రూమ్ బాగా చేసుకోండి, మీకోసం చేసుకోండి. అయితే అది వింటూ కూడా ఉపరామంగా ఉంటారు. బిడ్డల్ని ఎంతో స్నేహంగా బిడ్డల స్నేహాన్ని చూసి కూడా బాబా చెప్తారు, ఇదంతా బిడ్డల కోసమే కదా నేను చేసేది అట్లా అని చెప్తూ ఉంటారు. తో ఇస్కో కహా జాతా హై బేహద్ కి వైరాగ్య వృత్తి, ప్రత్యక్ష జీవన్ మే రహే. దీన్ని చెప్తారు బేహద్ వైరాగ్య వృత్తి, ప్రత్యక్ష జీవనంలో. अंत में देखो बच्चे सामने हाथ पकड़ा हुआ है लेकिन लगाव रहा. లాస్ట్లో కూడా బిడ్డలు ముందు ఉన్నారు, బిడ్డలు చేయి పట్టుకున్నారు, అయినా కూడా అటాచ్మెంట్ ఉండిందా? లేదు. బేహద్కి వైరాగ్య వృత్తి, అప్పుడు కూడా బేహద్ వైరాగ్య వృత్తి. స్నేహి బచ్చే अनन्य बच्चे सामने होते हुए फिर भी बेहद का वैराग्य रहा. స్నేహంగా ఉండే బిడ్డలు, అనన్య బిడ్డలు కంటి ముందు ఉంటే కూడా బాబా బేహద్ వైరాగ్యంలా ఉంటే. सेकंड में उपराम वृत्ति का बेहद के వైరాగ్య का సపూత్ देखा. ఒక్క సెకండ్లో ఉపరాం వృత్తి అయిపోయినారు, బేహద్ వైరాగ్య వృత్తిది ప్రూఫ్ చూపించినారు. ఏకీ లగన్ సేవ సేవా और సేవ, బస్ ఒకే ఒక లగన్ ఉండింది, శివ్ బాబాది సేవ సేవ సేవ. और सभी बातों से उपराम, మిగతా అన్ని మాటల నుంచి ఉపరాంగా ఉంటుంది. इसको कहा जाता है बेहद का वैराग्य. దీన్నే బేహద్ వైరాగ్యం అని చెప్తారు. अभी समय प्रमाण बेहद के वैराग्य वृत्ति को इमर्ज करो. बिना बेहद के वैराग्य वृत्ति की सकाश की सेवा हो नहीं सकती है. బాబా చెప్తారు, ఇప్పుడు సమయానుసారంగా మీరు బేహద్ వైరాగ్య వృత్తిని ఇమర్జ్ రూపంలో పెట్టుకోండి. బేహద్ వైరాగ్య వృత్తి లేదంటే సకాష్ సేవ చేసానికి లేదు, మనస సేవ చేసానికి లేదు. ఫాలో ఫాదర్ చేయండి. సాకార్లో బ్రహ్మ బాబా ఎట్లా ఉంటాయి, నిరాకార్ బ్రహ్మ బాబా అని ఉంటుంది, నిరాకార్ మాట వదిలేండి. సాకార్లో ఉండి బాబా ఇది చేశారు. साकार सर्व प्राप्ति को साधन होते हुए, सर्व बच्चों की जिम्मेवारी होते हुए, सर्कमस्टेंस समस्याएं आते हुए पास हो गए ना. అంటే బ్రహ్మ బాబా సాకార్లో ఉండేటప్పుడు సర్వ ప్రాప్తి సాధన ఉండింది, సర్వ బిడ్డల పైన రెస్పాన్సిబిలిటీ ఉండింది, పరిస్థితి ఎట్లా ఉండింది, సమస్యలు వస్తూ ఉండింది, అన్నిట్లో పాస్ అయిపోయినారు బాబా. పాస్ విత్ ఆనర్కి సర్టిఫికేట్ లేలియా, పాస్ విత్ ఆనర్ది సర్టిఫికేట్ తీసుకున్నారు. విశేష కారణ్
బేహద్కి వైరాగ్య వృత్తి. దీంట్లో స్పెషల్ కారణం ఏమంటే బేహద్ వైరాగ్య వృత్తి. అభి సూక్ష్మ సోనే की जंजीर के लगाव बहुत महीन సూక్ష్మ లగావ్ బౌత్ హై. ఇప్పుడు చాలా సూక్ష్మంగా ఉండే బంగారు సంఖ్యలు అటాచ్మెంట్, చాలా సూక్ష్మంగా ఉండే అటాచ్మెంట్ ఉంది. కై బచ్చే తో लगाव को समझते भी नहीं है कि ये लगाव है. చాలామంది బిడ్డలకు ఇది కూడా అర్థం కాలేదు, ఇది అటాచ్మెంట్ని. అది కూడా వాళ్ళకు రియలైజ్ కాలేదు. సమజ్తే హే ఏ తో హోతాయి హే, ఏ తో చల్తాయి హే అనుకుంటారు. ఇట్లా ఏమో అందరూ ఉన్నారు కదా, ఇట్లనే జరుగుతూ ఉంటుంది, కొంచెం కొంచెం ఉండాలి కదా. ముక్తు హోనా హై నే, దాని నుంచి ముక్త అయిపోవాలని వాళ్ళకి లేదు. లేకిన్ ఐసే తో చల్తాయి హై. అనేక ప్రకార్ కి लगाव బేహద్ కే వైరాగి బన్నే నహీ దేతి హై. అనేక ప్రకారంగా ఉండే అటాచ్మెంట్, మోహం బేహద్ వైరాగ్య వృత్తి అయ్యేదానికి కాలేదు. చానా హై బనే, संकल्प भी करते हैं बनना ही है, लेकिन चाहना और करना दोनों का బ్యాలెన్స్ नहीं. బిడ్డలకు కోరిక కూడా ఉంది, డిటాచ్గా ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అయితే ఈ కోరికను మరి చేసే విధానంలో బ్యాలెన్స్ లేదు. కోరిక ఏమో ఎక్కువ ఉంది, బాబు సమాన్ ఇట్లా ఉండాలని, చేసేటప్పుడు అది తగ్గిపోతుంది. సో బేహద్ వైరాగ్య వృత్తి ఇది ఇమర్జ్ రూపంలో లేదు, మధ్యలో ఇమర్జ్ అవుతుంది, మధ్యలో మర్జ్ అయిపోతుంది. సమయం ఏమో చేయించేది, అయితే పాస్ విత్ ఆనర్ కాలేదు. పాస్ అయ్యేది, అయితే పాస్ విత్ ఆనర్ కాలేదు. समय की रफ्तार तेज है, పురుషార్థ్ కి రఫ్తార్ కమ్ హై. సమయం స్పీడ్గా పోతుంది కానీ పురుషార్థానికి స్పీడ్ తగ్గిపోయింది. మోటా పురుషార్థ్ తో హై, లేకిన్ సూక్ష్మ लगाव में బంధ్ జాతే హై. పైన పెద్దది అటాచ్మెంట్ పోయింది, ఆ పురుషార్థం చేస్తారు. అయితే సూక్ష్మంగా ఉండే మోహం ఇంకా ఉంది. बाप दादा जब बच्चों की गीत सुनते उड़ आई तो सोचते हैं उड़ा तो, लेकिन लगाव उड़ने देंगी, ना इधर के ना उधर के रहेंगे. బాప్ దాదా బిడ్డలది పాట ఏమో విన్నారు, ఎగిరిపోదాం అనుకుంటారు. కానీ అటాచ్మెంట్ ఉంటే ఎగిరిపోయేది సాధ్యమా? ఇక్కడ లేదు, అక్కడ లేదు, అట్లా అయిపోతారు. తో అభి సమయ ప్రమాణ్ లగావ్ ముత్ బేహద్ కే వైరాగ్య బన్. ఇప్పుడు సమయానుసారంగా మోహ నుంచి ముక్త అయిపోయి బేహద్ వైరాగ్య కావాలి. మనసే వైరాగ్య, మనస్ఫూర్తిగా ఈ వైరాగ్యం ఉండాలి, మనస్సులో ఉండాలి. అన్నిటిపైన వైరాగ్యం, పైన కాదు. प्रोग्राम प्रमाण वैराग्य जो आता है वो अल्पकाल का होता है. ప్రోగ్రాం అనుసారంగా ఏం వైరాగ్యం వస్తుందో అది అల్పకాల వైరాగ్యం. చెక్ కరు अपनी सूक्ष्म लगाव को, सूक्ष्म अटैचमेंटని చెక్ చేసుకోండి. मोटी बातें अभी खत्म हुई, कुछ बच्चे मोटे लगाव से मुक्त है, लेकिन सूक्ष्म लगाव बहुत है जो स्वयं को भी चेक नहीं होता है, मालूम नहीं पड़ता है. బాబా చెప్తారు సూక్ష్మ అటాచ్మెంట్ చాలా పెద్దగా ఉంది, ఎక్కువ ఉంది. పెద్దదాన్ని వెళ్ళిపోయింది, కానీ చిన్న మాటల్లో లోపల ఆ అటాచ్మెంట్ నుంచి ముక్తి కాలేదు. సూక్ష్మ అటాచ్మెంట్ చాలా ఉంది, స్వయం కూడా చెక్ చేసుకునేదానికి కాలేదు. అంటే తెలియలేదు, ఉంది అని తెలియలేదు. చెక్ చేసుకోండి, బాగా చెక్ చేసుకోండి. సంపూర్ణతాది దర్పణ్ అంటే అద్దం ముందు చూసుకి ఈ అటాచ్మెంట్ని చెక్ చేసుకోండి, ఎంత సూక్ష్మంగా అటాచ్మెంట్ ఉంది. ఇదే బ్రహ్మ బాబాది స్మృతి దివస్ ఇచ్చే గిఫ్ట్. బిడ్డలు ఏం గిఫ్ట్ ఇస్తారు? సూక్ష్మ అటాచ్మెంట్ నుంచి కూడా ముక్తి కావాలి.
ప్రీతి ఏమో ఉంది, కానీ ఆ ప్రీతిలో ఏం చేయాలి? గిఫ్ట్ ఇవ్వాలనా లేదా? ఏం గిఫ్ట్ ఇస్తారు? ఇదంతా లోపల ఉండే ఈ మోహాన్ని మొత్తం తీసేసి దాని నుంచి దూరంగా పోవాలి. ఉపరామ అవస్థ ఉండాలి, బేహద్ వైరాగ్యం ఉండాలి, దాని నుంచి ముక్తి కావాలి, అటాచ్మెంట్ నుంచి. बाप दादा खुश भी होते हैं कि बच्चों में उमंग उत्साह रहा. బాబాకు సంతోషం కూడా బిడ్డల్లో ఉమంగ్ ఉత్సాహం బాగుంది. बहुत अच्छे अच्छे स्व उन्नति के संकल्प भी करते हैं. अभी उन संकल्पों को करके दिखाओ. చాలా మంచి మంచి స్వ ఉన్నతి సంకల్పాలు చేస్తారు. అయితే ఆ సంకల్పాలని ప్రాక్టికల్లీ చేసి చూపించండి. अच्छा, चारों ओर देश विदेश के स्नेह में समाये हुए स्नेही बच्चों को सदा बाप के स्नेह के सागर में समाये हुए रहने वाली अति समीप आत्माओं को सदा ब्रह्म बाप की विशेषताओं को स्वयं में धारण करने वाली श्रेष्ठ आत्माओं को सदा मेहनत मुक्त मौज में रहने वाली परम आत्मा प्यार की उड़ने वाली आत्माओं को बाप समान बनने की संकल्प को साकार में लाने वाली ऐसे दिलाराम बाप के दिल में समाये हुए बच्चों को विशेष आज के दिन ब्रह्मा बाप की पद्म गुणा याद प्यार स्वीकार हो. बाप दादा तो सदा बच्चों के दिल में रहते, वतन में रहते भी बच्चों के दिल में रहते. तो ऐसे दिल में समाने वाले बच्चों को बाप दादा का स्नेह के मोदी की तालियां भर भर कर याद प्यार नमस्ते. आणि वरदान, संकल्प रूपी बीज को सदा समर्थ बनाने वाली ज्ञानी तू आत्मा भाव. అంటే సంకల్ప రూపీ బీజాన్ని సమర్థగా చేసేవాళ్ళు ज्ञानी तू आत्मा भाव. అంటే ज्ञान सुनने और सुनाने के साथ साथ ज्ञान स्वरूप बनो. జ్ఞానం వింటున్నారు, వినిపిస్తారు, అయితే దాని వెంట జ్ఞాన స్వరూపం కావాలి. జ్ఞాన స్వరూప్ అర్థాత్ జ్ఞాన స్వరూపం అంటే जिसका हर संकल्प बोल और कर्म समर्थ हो व्यर्थ समाप्त हो जाए. ఎవరికి సంకల్పం మాట కర్మ సమర్థ స్టేజ్లో ఉందో వ్యర్థం సమాప్తి అయిపోతుందో అది జ్ఞాన స్వరూప్ అర్థం. जहाँ समर्थ है वहाँ व्यर्थ हो नहीं सकता है. ఎక్కడ సమర్థం అక్కడ వ్యర్థం ఉండదు. जैसे प्रकाश और अंधकार साथ साथ नहीं होता है, ఏ విధంగా చీకటి మరి వెలుతురు చేరి ఉండదు. तो ज्ञान प्रकाश है, व्यर्थ अंधकार है. इसलिए ज्ञानी तो आत्मा मन हर संकल्प रूपी बीज समर्थ हो. అంటే జ్ఞానం అంటే ప్రకాశం, వ్యర్థం అంటే అంధకారం. జ్ఞానిత్వ ఆత్మ అంటే ప్రతి సంకల్ప రూపీ బీజం కూడా సమర్థగా ఉండాలి. जिसके संकल्प समर्थ है उसकी वाणी कर्म संबंध सहज ही समर्थ हो जाता है. ఎవరికి సంకల్పం సమర్థగా ఉంటుందో వాళ్ళ మాటలు కర్మ మరి సంబంధం అని సహజంగానే సమర్థ అయిపోతుంది. మరి స్లోగన్, सूर्यवंशी में जाना है तो योगी बनो, योधा नहीं. సూర్యవంశీలో పోవాలంటే యోగి కావాలి, యోధా కాదు. మరి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా 3వ ఆదివారం. అందరూ బ్రాహ్మణ్ సంఘటిత రూపంలో 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా యోగం చేయాలి. దాంట్లో ఆకారి ఫరిష్ఠా స్వరూప స్థితిని అనుభవం చేయాలి. డబుల్ లైట్ ఫరిష్ఠా అయ్యి బాబ్దాదా వెంట చేరి విశ్వాన్ని పరిక్రమ అంటే విశ్వం మొత్తం పరిక్రమ చేసి
సకాష్ ఇచ్చేవాళ్ళు కావాలి, సేవ చేయాలి. మరి अव्यक्त साइलेंस द्वारा डबल लाइट स्थिति का अनुभव करो. डबल लाइट जिम्मेवारी होते भी डबल जिम्मेवारी होते भी డబుల్ లైట్ రాహు అంటే రెండు జవాబుదారీ ఉంది కదా మీకు, ఇంట్లో కూడా ఇక్కడ కూడా. डबल लाइट कावल. डबल लाइट रहने से लौकिक जिम्मेवारी कभी थकाएंगी नहीं क्योंकि ट्रस्टी हो. అంటే డబుల్ లైట్ అయితే లౌకిక రెస్పాన్సిబిలిటీలో మనం అలసిపోం, ఎందుకంటే ట్రస్టీ అయి ఉంటాం. ట్రస్టీకు క్యా థకావట్ है, ట్రస్టీకు ఎందుకు అలసట ఉంటుంది. अपनी गृहस्थी अपनी प्रवृत्ति समझेंगे तो बोझ है. ఇది నా ఇల్లు నా ఫ్యామిలీని అనుకుంటే చాలా బరువు. अपना है ही नहीं तो बोझ किस बात का, बिल्कुल न्यारे और प्यारे. బాలక్ సో మాలిక్. నాది లేనే లేదు అంటే మనకి బరువే లేదు. నేను బాలక్ సో మాలిక్, న్యారా ప్యారాగా ఉంటాను. ఇది అనుభవం చేయండి, ప్రాక్టికల్గా అనుభవం అవుతుంది. స్నేహితోనే గడిపే రోజే ఇదేలే, బ్రహ్మ బాబా గౌరవగాథ మది పాడే స్నేహ పుష్పాలే బ్రహ్మ బాబా के अर्पित में. स्नेह सागर स्नेहंलो लीनं कागा, సమస్యల రూపే పర్వతమైన నీరుగా మారగా, స్నేహపు ఛత్ర ఛాయలో మాయా చేతులే మనమవ్వగా, బాబా సమానం సంపన్నం సంపూర్ణమవ్వగా, స్నేహితోనే గడిపే రోజే ఇదేలే. ఈనాటి వరకు బ్రహ్మ బాబా తోడుగా నిలిచే, తన సమానం చేయుటకై శక్తినిచ్చేలే. ఓహో పిల్లలు ఓహో అంటూ బాబా పాడే అవ్యక్త రూపంలో బాబాయే ప్రసన్నమి చేసే, స్నేహితోనే గడిపే రోజే ఇదేలే. శ్రమతోనే సదా ముక్తులుగా అవ్వాలి మనం, యుద్ధం చేసే సంస్కారం చెయ్యాలి సమాప్తం. సంగమ యుగములో జీవితమే